ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి 23 వరకు. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖులో జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. డెవిల్ కార్డు తీసుకోవాలి. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ పెంటికల్స్. నష్టపోకుండా చూసుకోండి, నష్టపోయే అవకాశం ఉంది. భూగృహ వాహనాల విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ట్రాప్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ల్యాండ్ తక్కువగా ఉందనుకుంటే డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం. చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు, నా ల్యాండ్ అమ్మేస్తానంటాడు, కానీ ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు. మళ్ళీ ఊరు లేవిడిపోయే ప్రయత్నంలో నీకు ఇచ్చేస్తాను, ల్యాండ్ తక్కువ ఇస్తానని తీసుకొని చెప్పి ఇలా చేస్తేనే ట్రాప్లో మోసపోకుండా చూసుకోండి. ముఖ్యంగా తెలిసిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఏదైనా బిజినెస్ చేసుకుంటాం, మీ ఇల్లు మార్ట్గేజ్ లోన్ పెట్టని చెప్తారు, సంతకం పెట్టమని అడుగుతారు, ఇస్తే అది పోతుంది. ఈ టైంలో అలాంటి పనులు ఏం చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి. సమస్యలను తప్పించుకొని ప్రయత్నం చేయండి. వీలైతే 2-3 రోజులు బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళరండి, పీస్ఫుల్ లైఫ్ గడపండి. తెలిసి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏ ట్రాప్లు ఇరుక్కోవద్దు. ఇందులో ఎవరికి డబ్బుల విషయాల్లో తలవచ్చొద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఎంప్రెస్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ సోర్ట్స్. మీ పాస్ట్లో సమస్యలు కొంత తీరి కొంత ప్రశాంతవాదన పొందిన స్థితి. మీకోసం మీరు జీవించడం ఎలాగా, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఎలాగా, ఈ విషయం తెలిసినటువంటి స్థితి. ప్రస్తుతంకి వస్తే ఎంప్రెస్. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర విషయాల్లో వాటిని దీంట్లో తలదూర్చద్దు. ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఎవరితో మాట్లాడద్దు. మ్యాక్సిమం వన్ పాటించండి. అవసరం లేకుండా ఎవరికి ఫోన్ చేయవద్దు. ఎందుకంటే డెవిల్ కార్డు, జనరల్ కార్డు వచ్చిన తర్వాత సబ్సెక్వెంట్గా ఎంప్రెస్ వచ్చింది. అందువల్ల మీకోసం మీరు జీవించాలి, మీ పని మీరు చేసుకోవాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడదు. పర్సనల్ మ్యాటర్స్ అవ్వద్దు, చెప్పొద్దు. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు, కొత్తగా పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు, ఆడపిల్లలు, మగ పిల్లలు ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు పర్సనల్ మ్యాటర్స్ చిన్నప్పుడు విషయాలు చెప్పడం మూలంగా లోకు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని విషయాలు చెప్పడం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య లేకుండా ప్రశాంతంగా జాయ్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేయండి. 19 తర్వాత బాగుంటుంది. పెళ్లి కాని అమ్మాయి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా పిల్లలు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. ఆగిన పనులు రీస్టార్ట్ అవుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. జీవితంలో కొంచెం పాజిటివ్ మూమెంట్స్ మీకు కనబడుతూ ఉంటాయి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మెజిషియన్, సామాజికంగా 3 ఆఫ్ సోర్ట్స్. కుటుంబంలో ఎటువంటి సమస్యలు రావు, హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు. సామాజికంగానే మోసపోయే అవకాశం 3 ఆఫ్ సోర్ట్స్. అవమానకరమైన సంఘటనలు, మనసు గాయపడే సంఘటనలు, ఇబ్బంది పెట్టడము ఇలాంటివి ఉంటాయి. మీరు తప్పు చేయకపోయినా తప్పు చేశారనడము, మిమ్మల్ని ఏదో రకంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేయండి. మొదటి 3-4 రోజులు ముఖ్యంగా అనవసరంగా ఎలాంటి వాళ్ళతో ఏం మాట్లాడద్దు. ఫేస్బుక్లో షేర్ చేయడం, ఈ వాట్సాప్ మెసేజ్ షేర్ చేయడం, వీడియో కాల్స్, అన్నోన్ పర్సన్స్ వచ్చి వీడియో కాల్స్ లిఫ్ట్ చేయడం, ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇలాంటివన్నీ, ఫోన్లన్నీ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశము. భయపడద్దు. ఏ సమస్యలు ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. జడ్జిమెంట్. ఎవరైనా కొంచెం వయసులో పెద్దవాళ్ళు 50+లో ఉన్నారు, విఆర్ఎస్ తీసుకోవడం ఇలాంటివి. ఉద్యోగం మార్పులు. చాలా కాలం కొంచెం ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం మారాలి. సడన్గా ఉద్యోగం ప్రయత్నం, లేదా ఉద్యోగం మారాలి ప్రయత్నంలో ఉన్నారు, దాన్ని వదిలేయడం, ప్రశాంతంగా పాదాంట్లో కంటిన్యూ అవ్వడం, ఇలాంటి సరైన నిర్ణయాలను తీసుకుని జీవితాన్ని ప్రశాంతంగా చేసే ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. 20వ తారీఖు తర్వాత అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం అవకాశం తక్కువ. సీనియారిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ అవకాశం. ఫ్రెషర్స్కి ఎవరన్నా 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్ వాళ్ళకి బాగుంటుంది.
జాయింట్గా ఉండి ఒక ఆఫీస్ సెటప్ ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, సంతానం కోసం డబ్బు ఖర్చు, పెట్టే ఖర్చుని ఏ రకంగా చేసాము, ఏ రకంగా వేస్టేజ్ అవుతుంది, తీవ్ర ఆలోచన, గందరగోళ స్థితి, అయోమయానికి గురవుతూ ఉంటారు. ఖర్చు పెట్టే ముందరే దాని పర్యవసానం ఆలోచించి ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మూన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ప్రత్యేకమైన సమస్య అంటే ఏది ఉండదు. 18-20 తారీఖుల మధ్యలో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 2 ఆఫ్ కప్స్, అనవసరంగా ఎవరితోటి మీ విషయాలు ఏం చెప్పద్దు. ఇక్కడ మీకు 3 ఆఫ్ సోర్స్ వచ్చింది, సామాజికంగాను జనరల్ కార్డు, డెవిల్ కార్డు వచ్చింది కాబట్టి అనవసరం ట్రాప్లు దేంట్లో ఇరుక్కోవద్దు. ఎవరో చాలా కాలం మంచి ఫ్రెండ్స్ ఓ 10 ఏళ్ళు టచ్లో లేరు, సడన్గా వాళ్ళకి అనిపించి ఏదో డబ్బులు కావాలి, అయితే ఏదో సాయం చేయలేదు చెప్తే మీ ఇంట్లో వారం రోజులు ఉంటాం, మొహమాటం పెట్టుకోవద్దు. ఏది కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఉండండి. గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి తప్ప ఇచ్చే పాలసీ కాకుండా ఇచ్చిపుచ్చుకునేలాగా ఉండాలి. అవసరం లేకుండా, అవకాశం లేకుండా, స్వార్థం లేకుండా ఏ పని చేయవద్దు ఈ సమయంలో మీరు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? జస్టిస్, బాగుంటుంది. మగవారి ఆడవారికి కూడా మీ పని మీరు చేసుకునే వల్ల మీకు బాగుంటుంది. పక్క విషయాలు తలదోచకుండా ఎవరిని పట్టించుకోండి, మీ పని మీరు చేసుకుంటే చాలా 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 హ్యాపీగా ఉంటారు, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ వృద్ధి, కుటుంబపరమైన వృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల లాభాలు కలుగుతాయి, బాగుంటుంది. వైవాహిక జీవితంలో మూడో మనిషి కోసం గొడవపడడం, అవసరం విషయాలు గొడవపడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు సామాజికంగా 3 ఆఫ్ సోర్స్, జనరల్గా డెవిల్ వచ్చింది కదా, మీ సంబంధం లేకుండా వేరే వాళ్ళ కోసం మీరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. సంతానం మంచి వృద్ధి కలుగుతుంది. ఆడపిల్లల నుండి పెళ్లి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, అనుకూల వాతావరణం పూర్తిగా ఉంది. విద్యార్థుల పిల్లలకు కూడా బాగానే ఉంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు. మీ డెవిల్ కార్డు 3 ఆఫ్ సోర్స్ చేసుకున్నప్పుడు మీరు కెలుక్కుని కోరి కష్టం తెచ్చుకుంటే తప్ప మీకు ఎలాంటి సమస్య ప్రత్యేకంగా రాదు. అందువల్ల ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పునరుసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 పాదం వాళ్ళకి. సన్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. ఇందులో చెప్పిన మంచి ఫలితాలని కూడా పుష్యం వాళ్ళకి ఉన్నాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. గెట్ టుగెదర్లు ఉంటాయి, బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి, కలిసి వచ్చే కాలం చాలా 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 బాగుంటుంది. పునరుసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసం, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. యంత్రంలో అంతరం ఉండండి. మీ లిమిట్ దాటకుండా చూసుకోండి, మీ లిమిట్ దాటిపోకండి, మీ పనులు మీరు చేసుకోండి. పెద్దవాళ్ళ సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశ్లేష వాళ్ళకి శక్తికి మించిన పనులు చేయడము, అనవసరం ఆలోచనలు చేయడము, వేరే వాళ్ళతో పోల్చుకోవడము, వీటి మూలంగా ఇబ్బందులు పడతారు. 3వ వారం అంతా కూడా ఆశ్లేష వాళ్ళకి చికాకుగా ఉంటుంది. పునరుసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి కూడా. పుష్యం వాళ్ళకి మాత్రం మొత్తం అంతా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? పునరుసు వాళ్ళు ఏం చేయాలి? హెర్మిట్, దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః జపం చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ సోర్ట్స్, నవగ్రహాలను ఆరాధన చేయండి. ఒకసారి మీరు జాతక పరిశీలన చేసుకుని ఏదైనా పరిహారం చేయండి, చేసుకోండి. ఆశేష వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్, సూర్యదుర్గ ఆరాధన చేయండి. ఓం హ్రీం దుమ్ జ్వల సూర్య దుష్టగ్రహాన్ హుం పడు స్పహ సూర్యదుర్గా మంత్రాన్ని జపం చేసుకోండి. ఈ పరిహారాన్ని 17 జరుగుతాయి, 18 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.